హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ ప్లే అవుతున్న వీడియోస్ చూడండి. 2 వీడియోలు ఒక 6 నెలల క్రితము అండ్ ప్రజెంట్. 6 నెలల క్రితం నేను ఎంత బరువు ఉన్నాను, 80 కేజెస్ ఉన్నాను. సో ఇప్పుడు 60 కేజెస్కి వచ్చాను. మార్పు అంటే లైఫ్లో మనం అసలు ఇది జరగదు అని ఎన్నో ఫేస్ చేసి ఇంకా మనము ఆ టార్గెట్ రీచ్ అవుతాం చూడండి. అది చాలా ఈజీ వేలో రీచ్ అయ్యాము. సో హెల్తీగా రీచ్ అయ్యాము అనుకున్నప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. నలుగురితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, నలుగురికి చెప్పాలనిపిస్తుంది. సో నాలాగా చాలామంది వెయిట్ గెయిన్ అయ్యి ఆ వెయిట్ని ఎలాగ తగ్గించుకోవాలి ఏంటి అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు ఎన్ని మాటలు కూడా పడుతూ ఉంటారు. సో ఒక్కటి వెయిట్ పెరగడం అనేది ఇంకా మన మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో చాలామంది ఇంత బరువు ఉంది ఏంటి అని అంటారు. సో ఏ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా, ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా అసలు గిల్టీగా అనిపిస్తుంది. ఇంకా మనం బీరువాలో పెడతాము చీరలు, బ్లౌజెస్ కుట్టించుకొని పెట్టుకున్న తర్వాత ఒక 3 months 4 months తర్వాత ఏదో ఫంక్షన్ వస్తుంది. సో ఆ శారీ తీసి కట్టుకోవాలనగానే బ్లౌజ్ అసలు పట్టదు. సో మళ్ళీ ఆ బ్లౌజ్ కుట్లు విప్పుకుంటూ, తిట్టుకుంటూ, ఇంకా ఇంత పెరుగుతున్నానని అనుకుంటూ, సో అలాంటి ఫేస్ నుంచి ఇంకా పట్టని బ్లౌజు ఇంకా నెలకి ఆ కుట్లు వేసుకుంటూ తగ్గిపోయి అదే బ్లౌజు సన్న చేతులతోటి అందంగా రెడీ అయితే ఎంత బాగుంటుందో కదా. మనసుకైతే తలుచుకుంటే చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. అసలు ఎలా చేయాలి అని తెలియక సతమతం అయిపోతూ ఉంటాము. సో నేను అలాంటి ఫేస్ నుంచి అలా వచ్చిందని. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా, 2 వీడియోస్ చూస్తున్నారు కదా, అదే ఇల్లు, అదే వంటగది. సో మార్పు మాత్రం ఎంత అద్భుతంగా ఉందో నాకు చూసుకుంటేనే ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుకున్నాను. చాలామంది ఇంత మార్పా అని అందరూ అసలు ఆంటీ నా ఏజ్ వాళ్ళు ఆంటీ అనేవాళ్ళు. సో వాళ్ళు కూడా అక్క నువ్వు అసలు నిజంగా నీ ఏజ్ ఎంత అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇంత ఏజ్ అని చెప్తుంటే అసలు అంత ఏజా నీకు, అసలు అలా కనిపించట్లేదని అడుగుతున్నారు. సో అలా మార్పు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మార్పుకి ఇక్కడ తాగుతున్న ఈ డిటాక్సీ వాటర్, 2 types డిటాక్సీ వాటర్ అయితే చాలా హెల్ప్ చేశాయి. సో ఎవరికైనా చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ మంచి డిటాక్స్ వాటర్ తీసుకోండి. పీస్ఫుల్ మైండ్ తోటి రిలాక్స్గా ఉండండి. సూర్యోదయానికంటే ముందే లెగండి. సో మన పనులు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు అంతకంటే కొద్దిగా ముందు మనం లేచి చక్కగా మనము పీస్ఫుల్ మైండ్ తోటి మంచిగా బ్రష్ చేసుకొని ఈ డిటాక్స్ వాటర్ తాగి మన ఇంటి పనులన్నీ చేసుకుంటూ కొద్దిగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఒక 15 minutes టైం కేటాయించుకొని చేసుకొని చక్కగా పిల్లలు వెళ్ళిన తర్వాత, హస్బెండ్ వెళ్ళిన తర్వాతనో, లేకుంటే మనకి ఎర్లీ మార్నింగే వీలవుతుందో ఎలాగో అలాగ ఎంటీ స్టమక్ తోటి మార్నింగ్ ఒక 15 minutes వాకింగ్, జస్ట్ అంతే. ఒక 15 minutes వాకింగ్, ఒక 3 months 10 kgs బరువు తగ్గొచ్చు. డిటాక్స్ వాటర్ తోటి చక్కగా తగ్గిపోవచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది తాగలేము ఇలాంటి వాటర్ మనకి. మార్నింగ్ లేగానే కొద్దిగా నీళ్ళు తాగేసి బ్రష్ చేసేసుకొని కడుపులో టీ పడాల్సిందే అనుకునేవాళ్ళు. సో మార్పు అనేది రావాలంటే చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటేనే మార్పు వస్తుంది. నేను మారను, ఇలాగే ఉండాలి అనేసి అలా పంతం పట్టుకొని కూర్చుని మళ్ళీ తర్వాత వెయిట్ తగ్గిపోవాలంటే 1 నెలలో డైట్ చేసేయాలి, తగ్గిపోవాలి. ఇంకంతే తగ్గిపోవాలి. ఇంకా 10 kgs తగ్గిపోవాలి, 5 kgs రావాలి, ఎలాంటిదైనా చేసేస్తాం. సో అలాగ అనుకొని చేసేసి కష్టపడి నానా ఇబ్బందులు పడిపోయి కడుపులు మార్చుకొని, సో మళ్ళీ ఇంకా డైట్లు చేయలేక మళ్ళీ ఇంకా నాతోటి కాదని వెనక్కి వచ్చేసి తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఫేస్ చేస్తున్నాము. కానీ నేను అలాంటి పొజిషన్ నుంచి వచ్చిందని, కానీ ఇంత చిన్న చిన్న మార్పులు లైఫ్ని ఒక అద్భుత సృష్టి చేస్తాయి అనేది వాస్తవం అండి. వాకింగ్ బెస్ట్ చాయిస్ అండి. ఇంకా మనం కొంతమంది యోగాసనాలు అవన్నీ వేయాలంటే సో బ్యాక్ పెయిన్ ఉండడం కానీ, లేకుంటే హెవీ వెయిట్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు ఇలాగ ఉన్న వాళ్ళము సో కొంచెం చాలా కఠినంగా ఉంటుంది. ఫస్టే కఠినతరమైంది ఎన్నుకున్నాం అనుకోండి, అసలు మనం చేయలేము, అమ్మో నాతోటి కాదు అనేది మైండ్లోకి ఎప్పుడు వచ్చేస్తుంది. అది మనకి ఇంపాసిబుల్గా కనిపిస్తుంది, మనం అసలు చెయ్యలేము. అలాంటిది కాకుండా నడక మొదలు పెట్టుకోండి. ఎంత
హ్యాపీగా. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్, తర్వాత ఒక 15 మినిట్స్, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, ఇలాగ మనకి కొంచెం మార్పు వస్తున్న కొద్దీ మనమే ఆటోమేటికల్గా మనకి ఏమనిపిస్తుంది, అబ్బాయి కొద్ది సేపు అంటే ఒక 3 మంత్స్ ఒక 15 మినిట్స్ నడిచామనుకోండి, నడిచిన తర్వాత కొంచెం ఆరోగ్యం బాగా అయింది, కొంచెం వెయిట్ లాస్ అయ్యాక మనకే ఆనందంగా అనిపించేసి అబ్బాయి ఇంకొంచెం నడతాము అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. సో అలా అనిపించే మైండ్ సెట్కి సంబంధించినవి, అలా అనిపించేవి సులువైనవి మనము మన లైఫ్ స్టైల్లో మనము చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలాంటివి అలవాటు చేసుకునేటప్పుడు ఆటోమేటికల్గా సింపుల్ వేగా ఒక్క 6 మంత్స్లో డిఫరెంట్గా మార్పు వచ్చేస్తుంది, మన లైఫే చేంజ్ అయిపోతుందండి. ఇదైతే పక్కా. ఇంకా నేను ఏంటంటే నేను ఇంకా లైఫ్లో ఇంకా నాతోటి కాదు, ఇంకా నేను చేయలేను, నాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకా అంటే వెన్నుపూస అరిగిపోయింది, మెడ ఎముకలు అరిగిపోయాయి, ఇంకా కాళ్ళు నొప్పులు, కొద్దిగా ఒక 2 మినిట్స్ నడిస్తే ఆయాసము, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా 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 ఉన్నాయండి బాబు. ఇంకా పీరియడ్స్ టైంలో వచ్చే డిఫరెంట్ పెయిన్స్, అండ్ నాకు ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లము మా బాబు పుట్టినప్పుడు వచ్చింది. సో అదొక ప్రాబ్లము, అండ్ మేజర్ ప్రాబ్లం వచ్చి నా వెన్నుపూస, నా మెడ అరిగిపోయి, సో వెయిట్ గెయిన్ అయిపోయి, బాడీలో నీరు ఎక్కువైపోయి, సో లావు పెరిగిపోయి, సో ఇట్లా కదిలితేనే వెన్నుపూస నొప్పి వస్తుంది, పీరియడ్స్ టైంలో విపరీతమైన భరించలేని పెయిన్. సో ఇలాంటివన్నీ పెట్టుకొని నేను అసలు చెయ్యగలనా, నేను సాధించగలనా, నేను అవ్వగలనా, నేను బరువు తగ్గగలనా అనుకున్నాను. కాకపోతే నాకు నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ మీద ఎస్పెషల్లీ ఎక్కువగా హెవీగా ఫోకస్ పెట్టలేదు, అండ్ కఠినమైనవి ఎన్నుకోలేదు. ఫస్ట్ నేను ఒక ఆయాసం లేకుండా నడవాలి. సో ఒక్క 5 మినిట్స్ నడిచిన నా మెట్లు ఎక్కి, మాది పైన ఉంటుంది, సో ఇల్లు పైన మెట్లు ఎక్కి దిగేటప్పుడు పడే ఆయాసం ఉంటుంది చూసారా, ఆ ఆయాసం తగ్గితే చాలు బాబు. ఎందుకంటే ఆయాసము నడిస్తే ఆయాసము రావడము హార్ట్కి ప్రాబ్లం, అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి, సో నేను ఇది ఒక్కటి చేయగలిగితే చాలు అని మొదలుపెట్టిన నేను. సో మెల్లమెల్లగా ఇంకా ఈ డిటాక్స్ వాటర్ తీసుకుంటూ చక్కగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజీ సింపుల్ వేలో, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా చాలా రకాలుగా ఉంటుంది, అందులో మంచి నాకు సూటబుల్ అయ్యే మంచి మెథడ్ ఎన్నుకొని సో నేను స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ అయితే రాలేదు. 1 మంత్లో నాకు ఇంకా వచ్చినాయి ఏంటంటే బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేసేటివి, కాలు నొప్పులు వచ్చేసి ఒక 15 మినిట్స్ నడిస్తేనే. సో నేనేం చేసేదాన్ని అంటే ఇంకా అలా ఖచ్చితంగా నడవాలి, ఇంక అంతే, ఇంకా పెట్టుకున్నాం కదా ఒకటి, నడవడము రావడము, మళ్ళీ మధ్యాహ్నము లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడము, పడుకోవడము కొద్దిగా, ఇంకా అలాగ కంటిన్యూషన్ అనమాట. అంటే అవాయిడ్ చేయడం అంటూ అసలు చెయ్యకుండా రెగ్యులర్గా చేసరికి 1 మంత్ తర్వాత 2 మంత్స్కి నాకు నడక హాయిగా అనిపించింది. సో హాయిగా అనిపించడం మొదలుపెట్టింది, ఆయాసం తగ్గడం మొదలైంది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. 15 మినిట్స్ కాస్త 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇలాగ పెట్టుకుంటూ మెల్లమెల్లగా 40 మినిట్స్ చేసుకున్నాను. 3 మంత్స్లో తర్వాత నా శరీరంలో మార్పులు రావడం జరిగింది. చాలా అంటే చూసేవాళ్ళు అప్పుడు కొంచెం ఎందుకో సన్నగా అవుతున్నావు అనిపిస్తుంది, ఎందుకో సన్నగా అయ్యావు అనిపిస్తుంది అని చూసేవాళ్ళు అనడం మొదలు పెట్టగానే ఆహా నేను కొంచెము నాకు కూడా బరువు తగ్గుతున్నాను అని ఫీల్ వచ్చింది. తర్వాత చేతుల్లో లూజ్ అవ్వడము, బ్లౌజెస్ లూజ్ అవ్వడము, సో హ్యాపీగా అనిపించేసి సో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని ఒకసారి చెక్ చేసుకుంటే 10 kgs 3 మంత్స్ తర్వాత 10 kgs వావ్ అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి మెల్లగా వాకింగ్తో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజులు మొదలుపెట్టాను. అలా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఇక చక్కగా టిఫిన్ కానీ అండ్ లంచ్ ఇవి రెండు నేను చక్కగా నాకున్న దాంట్లో హెల్తీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇడ్లీ, దోశ, పొంగడాలు ఏది తినాలనిపిస్తుంది దాంట్లో కొంచెం, ఇప్పుడు పొంగడాలు చేశాను అనుకోండి, ఇది ఎక్కువ జీలకర్ర వేసుకుంటాను, అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాను, దీంతో పల్లి చట్నీతో తింటాను. సో పల్లి చట్నీ మంచి ప్రోటీన్. సో ఇలా మళ్ళీ తర్వాత దోశలలో పెసరట్లు, దోశ ఇలాంటివి తీసుకుంటాను. సో కడుపు నిండా ఎర్లీ మార్నింగ్ కడుపు నిండా తింటాను. మంచి ప్రోటీన్ మనకి అంటే బలంగా మనము ఏదైనా సరే తినేది ఫుడ్ ఎలాగ ఉండాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు మనకి మంచి ప్రోటీన్ ఉంటే మనకి నీరసం అనేది రాదు. సో ఇలాగ లంచ్ డిన్నర్ని ఒక మంచిగా సో బ్రేక్ఫాస్ట్ లంచ్ చక్కగా మంచిగా రైస్ తీసుకునేదాన్ని. సో రైస్ ఏం అవాయిడ్ చేయలేదు, రైస్ తక్కువగా తింటూ కర్రీస్ ఎక్కువగా పెట్టుకునేదాన్ని. కర్రీలలో చక్కగా ఆకుకూరలు, పప్పు, ఇలాంటివి ఎగ్స్, చికెను ఇలాంటివి తీసుకోవడము, అండ్ మిల్ మేకర్ ఇలాంటి మంచి ప్రోటీన్కి సంబంధించిన ఏదైనా సీజనబుల్గా దొరికే చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు,
తర్వాత నాన్ వెజ్ తింటే ఎగ్స్ కూడా ఎగ్స్ మంచి ప్రోటీన్. అంటే డైలీ 2 ఎగ్స్ తినాలి, 3 ఎగ్స్ తినాలని కాదు, కానీ వీక్లో ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఎగ్స్ని తీసుకోవడము. ఎందుకంటే మనకి తక్కువ ఖర్చుతో కూడుకున్న మంచి బెస్ట్ ప్రోటీన్. తర్వాత చక్కగా శనగలు, పెసర్లు తినాలనుకుంటే మొలకెత్తిన పెసర్లు తినడము, లేదంటే పెసరట్లు వేసుకొని తినడము. ఎలాగా మనము హెల్దీగా అంటే ఏం లేదు, చాలా సింపుల్. టిఫిన్ తింటున్నాము అంటే ఆ టిఫిన్లో చక్కగా మనకి మంచి ప్రోటీన్ దొరికేలాగా చూసుకోవాలి. ఇడ్లీ పులియబెట్టిన దాంట్లో మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయండి. ఇడ్లీ దోశ తినొచ్చు. సో నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి మా నైట్ అంటే ముందు రోజు 5:30, 6 o'clock ఫుడ్ తీసుకోవడం మానేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock తీసుకుంటాను కాబట్టి సో టిఫిన్ హెవీగానే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ లంచ్ కూడా చక్కగా హెవీగానే. కాకపోతే ఏంటంటే ఇందులో రైస్ అయినా నేను తీసుకునేది ఏదైనా సరే ఎక్కువగా ఉండేలాగా ప్రోటీన్, అంటే మనం ప్రోటీన్ మంచిగా ఎక్కువగా దొరికేలాగా తీసుకుంటూ సింపుల్ వేలో ఇంకా వాకింగ్ ఎంచుకొని చక్కగా లైఫ్ స్టైల్ ఇంకా మెల్లమెల్లగా సింపుల్గా తగ్గుతాము. సింపుల్గా మన హెల్దీగా తగ్గుతాము అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, తడిపిన అటుకులని మేము అంటామండి, ఇవి పోహ అంటారు. సో మంచి ఓట్స్కి బదులుగా ఇవి తీసుకోవచ్చు, చాలా హెల్దీ, మంచిది కూడా. సో ఇందులో పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకోవడము, శనగలు ఉడకబెట్టిన శనగలు ఉంటే శనగలు యాడ్ చేసుకుంటాను, పెసర్లు యాడ్ చేస్తాను. ఇలా రకరకాలుగా తీసుకుంటూ మంచి హెల్దీగా, అంటే నేను నీరసంగా ఉండకుండా, సో నేను వెయిట్ లాస్లో ముఖ్యంగా ఏంటంటే నీరసంగా ఉండకుండా చూసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు చిరాకు వచ్చే విధంగా నేను ఈ వెయిట్ లాస్ జర్నీని ఎన్నుకోలేదు. నాకు ఏంటంటే మంచిగా చేసిన దానికి నాకు హ్యాపీగా అనిపించేలాగా. ఫస్ట్ ఎవరికైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టామనుకోండి, కొన్ని ఆటోమేటికల్గా పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు నడవము, అసలు నడిచే వాళ్ళమే కాదు, కొద్దిగా నడిస్తే కాలు నొప్పులు లేవడంలో పెద్ద విషయం ఏమీ లేదు. సో ఎక్సర్సైజెస్ చేయలేము, అంటే ఫస్ట్ చెయ్యము. కొంచెం ఎక్సర్సైజెస్ చేసామనుకోండి కొద్దిగా కాళ్ళు చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి, నడుము అలానే వస్తూ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయడం అంటే ఒక్కసారి అలవాటు చేసుకున్నాం అనుకుంటే అవి మెల్లమెల్లగా పెయిన్స్ అనేటివి తగ్గిపోతాయి. ఏదైనా సరే జిమ్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళము జిమ్కి వెళ్ళిన ఫస్ట్ 1 week అయితే ఫుల్ స్ట్రగుల్ అవ్వాల్సిందే, బాడీ పెయిన్స్ ఉంటాయి. సో మనకి కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే అసలు నడవలేము, ఇలాంటివన్నీ భరించాల్సి ఉంటుంది. కొద్ది రోజులు భరించామనుకోండి ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఇంక్లూడింగ్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్లో ఇవన్నీ రెగ్యులర్గా మనము చక్కగా మనం రెగ్యులర్గా ఏవైతే పనులు చేస్తామో రొటీన్గా అవి మన బాడీకి కూడా, అంటే నాకు ఒక టైం కేటాయించుకుంటానని అనుకొని మన కోసం మనము రెగ్యులర్ డేలో మన కోసం మనం ఒక 1 hour కేటాయించుకోలేమో. 24 hours నేను అనుకునే నా కోసం ఒక 1 hour అని కేటాయించుకొని ఆ 1 hour మన శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇస్తూ, మనం తినే ఫుడ్ మన శరీరానికి మంచి ఎనర్జీ ఇచ్చేలాగా చూసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా దీంట్లో నేను చెప్పాల్సింది ఇది ఒకటే. సో ఫుడ్ తీసుకునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, టైమింగ్స్ అనేటివి ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తామంటే సో 2 పూటలు తింటాము, కాదని నేను అనను, కాకపోతే ఆకలి వేస్తూ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో స్నాకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం, అంటే స్నాకింగ్ కానీ లేకుంటే టీలు కానీ కాఫీలు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఈ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం కోసము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసాక అన్ని పనులు చేసుకున్నాక పూజ, చాలామంది ఏం చేస్తారంటే పూజ చేసేదాకా అసలు ఏం ఫుడ్ తీసుకోవద్దు తినొద్దు అనుకుంటారు. సో పనులు కుదిరక వీలు కాక 12, 12:30 అలాగా 11 లేదంటే 10:30 దాకా మనకి ఈ వర్క్ అంతా అయిపోతుంది. పూజ చేసుకున్న తర్వాత ఇంకెలాగూ టైం అయిపోయింది కదా, ఈ టైంకి ఏం తింటాము టిఫిన్ అనేసి మనము లంచ్ తీసుకుంటాము. సో టిఫిన్ ఇక్కడ స్కిప్ చేసేస్తాము. లంచ్ తీసుకునే ముందు ఇంకా ఈ టైంలో ఒక 2-3 సార్లు టీస్ తాగేస్తాము. సో మార్నింగ్ లేవగానే ఎటువంటి గోరువెచ్చని నీళ్ళు కానీ ఇది కానీ బాడీకి ఏమీ ఇయ్యట్లేదు. మనము కొన్ని నీళ్ళు తాగుతాము, ఒక 3-4 సార్లు టీ తాగుతాము. టీలో ఏముంటుంది, షుగర్ ఉంటుంది, టీ కాఫీలలో షుగరు. ఈ షుగర్ అనేది ఎక్కువగా మనకి తెలిసిందే కదా, మనకి ఇన్సులిన్కి సంబంధించింది, అంటే మనకి గ్లూకోజ్కి సంబంధించింది, ఇవంతా పెరిగిపోవడం ద్వారా మనము వెయిట్ గెయిన్ అవుతాము. సో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే సన్నగా ఉన్నాను కాకపోతే కడుపు మాత్రం ఇంత హెవీగా ఉబ్బిపోతుంది అని అనుకుంటాం. సరి అయిన టైంకి మనము ఆహారం అంటే ఫుడ్ తీసుకోకపోతే ఇవన్నీ ఫేస్ చేయాల్సింది. సో మనం ఏదైనా సరే చేయాలనుకునేటప్పుడు మనం ఒక టైం పెట్టుకొని ఆ టైంకే ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ 2 పూటలు తిన్నా సరే అంటే మనకి గ్యాప్ ఇస్తున్నాము అన్నప్పుడు ఆ గ్యాప్లో మనం తీసుకునేటివి ఏంటి లిక్విడ్స్ కూడా చాలా మంచిగా ఉండాలి. నేనైతే డిటాక్స్ వాటర్ ఎన్నుకున్నాను. టీ కాఫీలు అసలు అవైటే ఇంకా తాగడం అంటూ ఏమీ లేదు. సో అలా చేయడం ద్వారా అయితే మంచి హెల్త్ మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. బీట్రూట్ జ్యూస్ కూడా నేను ఏంటంటే జ్యూస్ తాగలేను దాన్ని. సో దానికి ఏం చేశాను, బీట్రూట్ని చక్కగా తురిమేసేసి నీళ్ళలో వేసి నానిన తర్వాత అంటే ఒక పూటంతా నానబెట్టేసేసుకొని ఈవినింగ్ టైము చక్కగా మరగబెట్టేసుకొని గోరువెచ్చగా తాగితే చాలా బాగా ఉంటుందండి. అంటే ఎవరికి ఎలాగ ఇష్టం ఉంటే అలాగా. సో కొంతమంది జ్యూసే తాగుతారు, నాకు మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. సో అలాగే తీసుకోవడము, క్యారెట్ జ్యూస్ తీసుకోవడము అండ్ నిమ్మకాయ వాటర్ ఇది ఎక్కువగా తీసుకోవడం. నిమ్మకాయ వాటర్లో కూడా షుగర్ కాకుండా సాల్ట్ తక్కువగా యాడ్ చేసుకోవడము, మజ్జిగలో నిమ్మకాయ యాడ్ చేసుకొని తాగడము, జీలకర్ర, సోంపు, ఓమ వాటర్ని తీసుకోవడము. ఇలా వాటర్కి రకరకాల వాటర్స్ని తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఇంకా ఇలాగే సన్నగా చక్కగా తయారైపోయాను. నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఒంట్లో నుంచి ఏదో బరువు పోయి ప్రశాంతంగా మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు ఇలాగ కొంచెం షుగర్ వేసుకునే జ్యూసెస్ కూడా ఇప్పుడు తాగుతున్నాను. సో తాగిన దానికి తగ్గట్టుగా ఒక రోజు అంటే మనకి స్వీట్ కొంచెం తినాలి అనిపించినప్పుడు ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు తప్పదు కదా, తినేస్తాను. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఒక 15 మినిట్స్ హెవీగా వాకింగ్ చేసేసుకుంటాను. సో అంటే నైట్ పడుకునే వరకు ఎంప్టీ స్టమక్ ఉండాలి. సో మంచిగా నిద్రపోవాలి. నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా వాకింగ్ చేసినాక మళ్ళీ నైట్ యథావిధిగా ఇలాంటి డిటాక్స్ వాటర్ తాగుతాను. సో మజ్జిగ తీసుకుంటాను. 5:30 వరకు నాకు డిన్నర్కి సంబంధించిన అంటే రా ఫుడ్కి సంబంధించింది 5:30 ఆర్ 6 o'clock వరకు తినేసి మిగతా టైం అంతా ఇలాగా డిటాక్స్ వాటర్ తీసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. సో మీకు ఎలాగ అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు తెలిసిన విషయాలనైతే నేను షేర్ చేస్తాను. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్దీగా ఉండాలి. మనం అనుకుంటే అంటే మనం మొదలు పెడితే అసలు జరగందంటూ ఏది ఉండదు. సో మనము రైట్ స్టెప్ తీసుకొని చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంక ఇదైతే వీడియోనండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే చేయండి, లైక్ చేయండి. వీడియో మంచిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.